కానీ మూవీలో అది ఎక్స్ట్రాడినరీ ఉంటుందని ఆ song ఆ? వదలని. ఇప్పుడు రిలీజ్ అవ్వబోతున్న సాంగ్ ఏంటి? రిలీజ్ అయ్యాక మాట్లాడు. యా సెకండ్ హాఫ్ లో సాంగ్ రిలీజ్ కదా. అయ్యాక మాట్లాడితే Yeah. మజా ఏముంటదండి. రిలీజ్ బ్రేకప్ సాంగ్ ఉంటది ఒకటి. ఓ యా అదే రేపు మీరు movie లో లీడ్ సీన్ చూస్తే- గురించి చెప్పారు కదా, yes ఆ సీన్ తో పాటు ఇఫ్ యూ గో ఇన్ టు దట్ సాంగ్ ఐ థింక్ ఇట్స్ బ్యూటిఫుల్. ఓకే నైస్. ఫీమేల్ రికార్డ్ అయిపోయిందండి. ఓకే ఐఎమ్ కాలింగ్ దెమ్. అవును మీరు ఇంత బాగా పాడతారు కదా, మీరు చాలా బాగా పాడతారు, చాలా ఇంటర్వ్యూస్లో చూసాం, చాలా ఈ మూవీ దీంట్లో కూడా చూసాం. మరి మీరు ఈ మూవీలో ఏం పాడట్లేదు, మీరేనా పాడింది? లేదండి నేను ఎక్కడ పాడలేదు. అంటే ఎందుకని? నేను పాడదాం అంటే ఆ కాన్వర్జేషన్ వచ్చేలోపే రికార్డింగ్స్ అన్నీ అయిపోయాయి. అండ్ సార్ నన్ను పాడించండి అని నేను అడగాల లేదు. యు నో హౌ ద థింగ్ ఇస్ లైక్, ఒక మ్యూజిక్ డైరెక్టర్ గారికి మీ వాయిస్ నచ్చి వాళ్ళు పిలిస్తేనే దానికి ఒక గౌరవం. సో అది వచ్చిన అయిన రోజు అది అవనివ్వండి. అలా అని తెలియక నేను చాలా పాటలు అడిగానే. ఏమో నాకు తెలియదు బట్ స్టిల్ నైస్. Yeah. మరి ఈ మూవీలో ఒక సాంగ్ పాడొచ్చు కదా మాకోసం. గుర్తుందా గుర్తుందా నువ్వు తడిసిన తొలి వర్షం, అది వెలిసిన తరువాత ఆకింద ఆకాశం, వావ్ జల్లులో హాయిని చూడాలంతే, వెలుగులో అందం చూడాలంతే, అది తొలిదా మలిదా నీకెందుకే, వావ్ తొలి ప్రేమే తోపు కాదే అమ్మడు, నీ లైఫ్ ని ఆపలేదే ఎన్నడు. వావ్ వెరీ నైస్. థ్యాంక్ యూ. యు ఆర్ సింగింగ్ అమేజింగ్లీ వెల్. థ్యాంక్ యూ. అనవసరంగా మాకు కాంపిటీషన్ వస్తుంది. లేదు. సో ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడుగుతానండి. ఇప్పుడు యూత్ చాలా మంది ప్రేమలో పడి డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు, చాలా ఇబ్బందులు పాలవుతున్నారు. సో మీరు డిప్రెషన్లోకి వెళ్ళకుండా ఉండాలంటే ఏం టిప్స్ ఇస్తారు? లైక్ బ్రేకప్ టైంలో బ్రేకప్ టైంలో అరే భయ్యా నువ్వు ఏం వరి కాకు, ఇంకొకటి వస్తుంది ఇలా. ఒకవేళ మీ ఫ్రెండ్ ఎవరైనా లవ్ లో డిప్రెషన్ నేను ఎవరు ఇవ్వద్దంటానండి. బ్రేకప్ టైంలో డిప్రెషన్లోకి వెళ్తేనే వాళ్ళకి better. వెళ్ళకద్దంటారు. యా ఒక 1 month ఆర్ సమ్ టైమ్ అట్లీస్ట్ 1 month ఎనీ టైమ్ ఆ వెంటౌట్ సెషన్ ఉంటేనే బెటర్. అలా వాడు అంటారు. బాగా రోడ్ల మీద పడిపోయి తిరిగి పిచ్చోడైపోయి ఆ అమ్మాయి గురించి ఆలోచించి ఆ అమ్మాయి మీద కోపం పెరిగి ఇంక ఈ అమ్మాయి నాకు వద్దురా అని చెప్పి వాడు ఫీల్ అయితేనే బెటర్. పక్కనోడు మాటికి అలా టచ్ చేసి "ఓ, ఏం కాదు వదిలేరా అంటే ఇంకా అది హాన్ చేసినట్టు ఉంటుంది. వదలొద్దురా అమ్మాయి గురించి ఆలోచించు అన్నట్టు. కొంతమంది ఉంటారు ఫస్ట్ లవ్ చేసేటప్పుడు వావురా మేడ్ ఫర్ ఈచ్ అదర్ రా అంటారు. బ్రేకప్ నాకు తెలుసురా అది అలాంటిది. అలా చేయకూడదు అంటారు. అంతే కదా, వాడి పెయిన్ ఏదో వాడు మర్చిపోతే బెటర్. మాటికంటే వెళ్ళు అని మళ్ళీ టచ్ చేస్తుంటే అది ఇంకా హాన్ చేస్తుంటుంది. ఓకే మీరు ప్యాచప్ అవ్వాలంటే, అంటే బ్రేకప్ అవ్వలేదు వాళ్ళు కొంచెం distance లో ఉన్నారు, వాళ్ళు ప్యాచప్ అవ్వాలి అంటే ఏం సజెషన్ ఇస్తారు? ఆ ట్రస్ట్ అనేది రీబిల్డ్ అవ్వాలి. అది ఎందుకు వాళ్ళ డిస్టెన్స్ లో ఉన్నారని ఫస్ట్ వాళ్ళు తెలుసుకోవాలి. అండ్ ఆ గ్యాప్ వచ్చిన తర్వాత కూడా ఈ మనిషిని మళ్ళీ మనం నమ్మచ్చా, ఇస్ ఆర్ హార్ట్ అండ్ మైండ్ సేఫ్ విత్ దెమ్ అని ఒక నమ్మకం రావడానికి వాళ్ళిద్దరు మాట్లాడుకొని సార్ట్అవుట్ చేసుకుంటే ఐ థింక్ యూ కెన్ ఆల్వేస్ గివ్ లైఫ్ అ సెకండ్ ఛాన్స్, బికాస్ లాట్ ఆఫ్ టైమ్స్ సెకండ్ ఛాన్సెస్ ఆర్ ఆల్వేస్ బ్యూటిఫుల్. సో లైక్ నివి లైక్ నివి చెప్పేసి యా సెకండ్ ఛాన్సెస్. ఎందుకండి కళ్ళతో ఇలాగా అదే కదా. భరతనాట్యం చేస్తున్నా? ఓకే నాకు అలవాటు అవుతుంది ఇప్పుడే. మీరు క్యాజువల్ గా చూసిన ఆవిడ మాట్లాడడం ఆపేస్తున్నారు. బట్ యా అంటే చూసుకోవాలి, ఫర్ సెకండ్ ఛాన్స్ ఇస్ వర్త్ గివింగ్, వై నాట్. ఇప్పుడు మీ లైఫ్ లో కనుక ఒకవేళ చిన్న Hmm. డిస్టెన్స్ వస్తే మ్మ్. మీరు ఎందుకు చూస్తారు? ఆహా, వింటున్నాను, మంచి క్వశ్చన్ వింటున్నా. సో మీరు ప్యాచ్ అవ్వడానికి ఫస్ట్ స్టెప్ మీరు తీసుకుంటారా? వై నాట్? ఇఫ్ ఐ వాంట్ టు వర్క్ ఇట్ అవుట్, ఇఫ్ ఐ సీ సమ్ పొటెన్షియల్, అంటే దీనికి ఒక ఫ్యూచర్ ఉంది అని ఒక నమ్మకం నాకుండి ఇది వర్కౌట్ చేస్తే వర్కౌట్ అయ్యే ప్రాబ్లం లాగా అనిపిస్తే డెఫినెట్లీ ఐ టేక్ అ స్టెప్. లేదు దాంట్లోనే మునిగి శోక సముద్రంలో మునిగిపోయి దాని నుంచి బయటికి రాలేకుండా ఉండాలి అంటే లైఫ్ ఇస్ టూ షార్ట్, యూ షుడ్ రైట్. చూసారా, తన దగ్గర నుంచి సజెషన్ తీసుకోండి అందరూ. తన దగ్గర నుంచే తీసుకోండి. సో మీకు రాబోయే అబ్బాయిల్లో ఉండాల్సిన 5 గుడ్ క్వాలిటీస్ ఏంటి? అమ్మ బాబోయ్, ఈ మరి లవ్ స్టోరీ అంటే ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి. ఆలోచించలేదు ఇట్లా. ఇప్పుడు ఆలోచించండి, మ్మ్. ఆయన వంక చూడకండి, ఆయన ఆపేస్తారు. 5 qualities. యా Emotionally available, వెరీ గుడ్. then sense of humor,
దెన్ ప్రాబ్లమ్ సాల్వింగ్ మెంటాలిటీ, నేచర్ ఉండాలి. ఉండాలి. అక్కడ రాసుకున్నారు, నోట్ చేసుకుంటున్నారు. ఏం చేసి అబ్బాయిలందరూ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ టేకింగ్ ద డే యాజ్ ఇట్ గోస్ బై, నాట్ వెరీ సీరియస్ మైండెడ్. అంటే ప్రతి దానికి ఒక ప్లానింగ్, ఒకటి ఇది అది, 5 years డౌన్ ద లైన్ వాట్ యూ వాంట్ బి, 10 years డౌన్ ద లైన్ రేపు ఏది ఉంటుందో మనకే తెలియదు. అట్లాంటిది హెవీ ప్లానింగ్ ఉండకుండా జస్ట్ ఐమ్ అ వెరీ స్పాంటేనియస్ పర్సన్. ఇప్పుడు వెళ్ళిపోయిన ట్రిప్ కంటే వెళ్ళిపోయే రకాన్ని నేను. అంత Yeah. ఆ స్ట్రెస్ వద్దు, సర్లే బ్రేక్ఫాస్ట్ అయిపోతే బయట ఆర్డర్ చేసుకోవద్దు. ఎగ్జాక్ట్లీ. ఈజీ లివింగ్ ఈజీ లివింగ్ పర్సన్ ఉండాలి అంతే. అండ్ నన్ను ఇంకా? ప్రేమించాలి. ఓకే ఓకే. ఈ 5 క్వాలిటీస్ ఉన్న వాళ్ళందరూ ప్లీజ్ తనని కాంటాక్ట్ చేయాలంటే ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయండి. ఎస్కేఎన్ గారు, సాయి రాజేష్ గారు బేబీతో ఆల్రెడీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. అండ్ ఆ మూవీలో కూడా ఇంటెన్స్ లవ్ స్టోరీ, ఇది కూడా ఇంటెన్స్ లవ్ స్టోరీ. అండ్ బేబీ కూడా మ్యూజికల్ హిట్, ఇది కూడా మ్యూజికల్ హిట్. సో హౌ డు యూ డిఫరెన్షియేట్ బేబీ అండ్ చెన్నై లవ్ స్టోరీ? అంటే జనాలు చాలా మంది సిమిలర్ కలర్లో ఉందేమో అని అనుకుంటున్నారు. లేదండి, సిమిలర్ టోన్లో అయితే ఉండదు. నాకు తెలిసినంత వరకు బేబీలో క్యారెక్టర్స్ మధ్య ఉన్న ఆర్క్ కానీ వాళ్ళ కాన్ఫ్లిక్ట్ కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. చెన్నై లవ్ స్టోరీలో మోర్ ఆఫ్ ప్యూర్ ఎమోషన్స్ ఉంటాయి. అంటే లైఫ్ తాలూకు ఎమోషన్స్ ఉంటాయి. లైక్ ఇప్పుడు ఈవెన్ తనకి బ్రేకప్ ఫేస్ ఉన్నా కానీ అది చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో బేబీకి చెన్నై లవ్ స్టోరీకి నాకు తెలిసి క్యారెక్టర్స్ మధ్య ఆర్క్ కానీ టోన్ ఆఫ్ ద ఫిలిం కానీ చాలా కొత్త ఉంటుంది. ఓకే. అండ్ ఈ సినిమాలో మోర్ ఆఫ్ సర్ప్రైజెస్ ఉంటాయి. మీరేం చెప్పట్లేదుగా. అదే ఇంకా సర్ప్రైజ్ ఇంకా సర్ప్రైజ్ చెప్పేసి సర్ప్రైజ్ అలా. ఓకే. సో మీకు ఎలాంటి జానర్ ఆఫ్ మూవీస్ ఎక్కువ ఎంజాయ్ చేస్తారు? యాక్షనా, ఫ్యామిలీ డ్రామానా, కామెడీయా, లవ్ స్టోరీయా? ఈ ఎంటర్టైనర్స్ అండి, ఎంటర్టైన్మెంట్. యాక్షన్ ఎంటర్టైనర్స్. ఓ నైస్. ఒక అంటే proper- మోర్ లైక్ ఫ్యామిలీ డ్రామా. ఎగ్జాక్ట్లీ ప్రాపర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్. అందరం వెళ్ళి ఇంట్లో వాళ్ళందరం వెళ్ళి సరదాగా కూర్చొని గోల పెట్టుకునే సినిమా. ఇప్పుడు ఇది ఇంట్లో అందరు కూర్చొని అందరూ చూడగలరా ఈ కూర్చొని సినిమా? చూడొచ్చు. ఎగ్జాక్ట్లీ. ఏమి కర్చీఫ్ లేయడం, పిల్లలకి అస్సలు. కళ్ళు మూయడం అట్లాంటి ఏమి అవసరం ఏం లేదు. అవసరం లేదు. నైస్. ఓకే. సో మీ ప్లేలిస్ట్లో ఇంటెన్స్ లవ్ ఉండే 5 సాంగ్స్ ఉండాలి అంటే ఏవి చూస్ చేసుకుంటారు? చాలా ఉంటాయి నా ప్లేలిస్ట్ మొత్తం లవ్ సాంగ్స్. ఒక 5 నాలోనే మోస్ట్లీ ఫస్ట్ వారణమాయిరం సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ ఆల్బమ్ లో సాంగ్స్ ఉంటాయి. దాని తర్వాత మణి శర్మ గారివి కొన్ని సాంగ్స్ ఉంటాయి. ఐ లైక్ అంజీ ఆల్బమ్ అలాట్. ఐ లవ్ దోస్ సాంగ్స్. నాకు చాలా ఇష్టం. ఏమి కోరిక, ఐ లవ్ సచ్ సాంగ్స్. అంటే కొంచెం అవి కొంచెం కమర్షియల్ ఎలిమెంట్ బట్ ఉంటుంది. ఇట్స్ ఆల్సో నైస్ మెలడీ. సో ఐ లైక్ రిథమ్ తో మెలడీ. I like such songs. Then I have New York Nagaram, of course. Then I have Raja Gari Paatalu, Akasam Yenatido, that type songs. So ఒక్కొక్క సిచ్యువేషన్ కి ఒక్కొక్క సాంగ్. yeah. And I have nice fun gym workout songs also. కొంచెం చెప్తున్నా ఇవి కాకుండా జిమ్ సాంగ్స్ మీ ఉంటుంది. జిమ్ లో కూడా అమ్మోనియమ్మ గొప్పతే వినొచ్చు, భలే ఉంటుంది. బాగుంటది కదా, ట్రై చేస్తాను నెక్స్ట్ ఈసారి. అందుకే నేను తగ్గట్లేదేమో. జిమ్ లో కూడా మెలడీలు వింటున్నా. సో కిరణ్ గారు, మీ ప్లేలిస్ట్ లో ఒకవేళ బ్రేకప్ సాంగ్స్ ఉండాలంటే ఏం సెలెక్ట్ చేసుకుంటారు? ఓ పాపా లాలి ఆ టైప్. ఆ టైప్ కాదులేండి మా బ్రేక్. కోరస్ వస్తుంది వెంటనే. మీరు సింగర్స్ మీ ఇద్దరు మాట్లాడుకోండి హ్యాపీగా పాటల గురించి. వెళ్ళిపోతానంటారా? లేదండి, అది రిఫ్లెక్స్ తెలుసా, ఎవరైనా ఓ పాప Exactly, లాగా yes. అనగానే పక్కనోడు ఆ అనాల్సిందే. అది ఆపుకోలేమండి, అది ఒక డిసీజ్ లాంటిది. నా దాంట్లో కొంచెం ఎక్కువ మాస్ సాంగ్సే ఉంటాయి. మా సాంగ్స్ బ్రేకప్ ఏం ఉండవు అసలు. అంతగానో కొంచెం మాసీ వైబే ఉంటాయి. మా సాంగ్స్ అయితే ఏం వింటారు? మణిగారు మా సాంగ్స్ అండి. అదే అయ్యో సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, ఇంద్ర, ఎస్, అది వరుస పెట్టి నాకు చాలా ఇష్టం. నాకు ఇష్టం. అండ్ రాఘవేంద్రలో నాకు సాంగ్ చాలా ఇష్టం, మణి శర్మ గారిది. అది కదా మాస్ సాంగ్, సిమ్రాన్ గారి ఐటమ్ సాంగ్. కలకత్తా పానేసి పానేసి చూసుకో పిచ్చి లేచిపోద్ది ఆ పాట. అవును, ఒకసారి ఆ సాంగ్ లైవ్ లో పర్ఫామ్ చేసాం మేము. ఒకవేళ ఈ మూవీ గౌరీప్రియ గారు ఇస్ యాప్ట్ చాయిస్ యాజ్ వి ఆల్ నో, బట్ ఒకవేళ ఆ జనరేషన్, ఇప్పుడు మీరు ప్రభాస్ గారి సాంగ్ చేసి సిమ్రాన్ గారు ఉన్నారు కదా, ఆ జనరేషన్ ఆఫ్ హీరోయిన్స్ తోటి కనుక ఈ సినిమా చేయాలంటే ఎవరితో చేస్తారు? ఆ జనరేషన్ ఆఫ్ హీరోయిన్స్ తో నేను ఇప్పుడు కష్టం కదండి. ఇప్పుడు ఎక్కడ ఇప్పుడు చేస్తాను? కాదు అంటే మీరు కూడా అదే నేను generation. అప్పుడు మీరు కూడా generation వాళ్ళ అదే జనరేషన్ లో ఉండుంటే, ఆ, లైక్ రంభ గారు, రమ్యకృష్ణ గారు, సిమ్రాన్ గారు, మీనా గారు, ఎవరిని చూస్ చేసుకుంటారు? సిమ్రాన్ గారు. సిమ్రాన్ గారు బాగుంటారు ఈ Yeah, స్టోరీకి. yeah.
మీ ఫేవరెట్ హీరోయిన్ ఆవిడ? నాకు ఇష్టం సిమ్రాన్ గారు. డాన్స్ మూవ్స్ అసలు అదిరిపోతుంది. మామూలుగా ఉండదు. అంటే లవ్ స్టోరీస్లో కూడా చాలా బాగుంటుంది, ప్యూర్ లవ్ స్టోరీస్. ఏ ఏ ఏ లవ్ స్టోరీ మీకు బాగా ఇష్టం సిమ్రాన్ గారు? అండ్ నాకు సూర్య సన్ ఆఫ్ కృష్ణలో కూడా ఆవిడ చాలా అంటే ఏజ్డ్గా చేసిన షీ లుక్ సో గుడ్. ఓకే, నేను కొన్ని వర్డ్స్ చెప్తాను, వాటి రిలేటెడ్ మీకేం గుర్తొస్తే అది చెప్పాలి. ఒక సిచ్యువేషన్ కానీ లేకపోతే మీకు ఏం గుర్తొస్తే అది మాట్లాడచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చెన్నై. మై సెకండ్ హోమ్. ఓకే, నైస్. మీరు మై ఫస్ట్ జాబ్. ఫస్ట్ జాబ్ చెన్నైలో యా చేశారా? చెన్నైలో చేశాను. ఓ, ఏం జాబ్ చేశారండి? సాఫ్ట్వేర్ ఇంజనీర్, నెట్వర్క్ కన్సల్టెంట్. ఓ నైస్ నైస్. దాని ఎన్నాళ్ళు చేశారు జాబ్? 1 year చేశాను. దాని తర్వాత మూవీస్లోకి వచ్చేసారు. తర్వాత బెంగళూరులో 3 years చేశాను, తర్వాత మూవీస్లోకి వచ్చాను. ఓకే, మీరు ఈ మూవీలో ఏడీ క్యారెక్టర్ కదా? అవునవును. సో మరి మీ రియల్ లైఫ్లో కూడా ఏడీగానే స్టార్ట్ చేసినట్టున్నారు కెరియర్. రియల్ లైఫ్లో యా అంటే స్టార్టింగ్ అయితే ముందైతే రైటర్గానే స్టార్ట్ చేశాను, బట్ షార్ట్ ఫిల్మ్లో హీరోగా చేసి ఇక్కడికి వచ్చాను హైదరాబాద్కి. బట్ బెంగళూరులో ఉన్నప్పుడు సినిమాల్లోకి వెళ్దాం అనుకున్నప్పుడు కొంచెం రైటింగ్ డిపార్ట్మెంట్, కథలు అలా వద్దాం అనుకున్నా. దెన్ ఇక్కడికి రాగానే ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ హీరోగానే చేశాను. ఓకే ఓకే. ఈ సినిమాలో చాలా రిలేటబుల్ ఉంటాయి కొన్ని ఉంటాయా? emotions. ఉన్నాయా? చాలా నాకు పర్సనల్లీ ఆ చిన్న స్ట్రగుల్స్ కానీ అది కానీ స్టీవెన్ శంకర్కి చాలా రిలేటబుల్ స్టఫ్ ఉంటుంది. ఓకే, అందుకే నేను కొంచెం పర్సనల్లీ బాగా అటాచ్ అయ్యారు, తెలుస్తోంది మీకు. అదే. ఇది చూస్తుంటే. ఓకే, ఇంటర్వెల్. అనదర్ స్టార్ట్. రైట్. మీరు? నాకు సమోసా. వావ్, ఉల్లిపాయ సమోసా. ఉల్లిపాయ కాదు, ఆలుగడ్డ ఆలు. సమోసా. ఓకే మ్మ్. ఓకే. మీరే ఇదివరకు సినిమాలు చూసినప్పుడు గోల్డ్ స్పాట్ ఇవన్నీ తినే అన్నీ తినాలి. అయ్యో, వెళ్ళేదే ఒక్కోసారి సినిమా దానికోసం వెళ్ళాలి. అంటే సెకండ్ టైం థర్డ్ టైం వెళ్తాం కదా మూవీస్. ఒక్కొక్క థియేటర్లో కొన్ని బాగుంటాయి. అవును, అలా. ఇది వరకు మల్టీప్లెక్స్లు ఉండేవి కాదు కదా, అవును. అన్ని ఇవే ఉండేవి. అన్నీ సమోసాలు, పాప్కార్న్, గోల్డ్ స్పాట్, శాండ్విచెస్. శాండ్విచ్. అంటే మీరు ఇంకా కొంచెం వీళ్ళంతా లేదు, సంధ్యా థియేటర్లో శాండ్విచ్ బాగుంటది. నేను అక్కడ చూడలేదు. సికింద్రాబాద్ గర్ల్స్. నేను చెన్నైలో ఉన్నాను, పెరిగాను చాలా రోజులు. ఓకే ఓకే. ఓకే, సో లవ్ స్టోరీ. బ్యూటిఫుల్ ఎమోషన్. ఓకే, మీరు? తినేమో బ్యూటిఫుల్ ఎమోషన్ చెప్పేసింది. అంటే మూవీ ఏదైనా చెప్పాలా? లేదు,